శాంతి శాంతి సమానత్వంతోనే మానవాళి అభివృద్ధి చెందుతుందని ఆనాడు వారు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన తీరు పట్ల యావత్ ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపించినట్టు సందర్భం. చూడడానికి కూడా స్వాముడు స్వాప్నికుడిలాగా కనిపించి అందరినీ ఆదరించి అందరినీ ప్రేమతో చూసుకునే గొప్ప గుణంగా ఉన్నటువంటి మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు. మన ప్రపంచాన్ని చేతిలో చుట్టేసే విధంగా ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి మన మొబైల్ సెల్ ఫోన్ భారతదేశంలో 90వ దశకంలో రావడానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ గారు. సెల్ ఫోన్ కంప్యూటర్లు ఇవాళ వాడుతూ ఉన్నామంటే ప్రతిరోజు వారిని గుర్తుపెట్టుకోవాల్సిందే, వారిని స్మరణం చేసుకోవాల్సిందే. వారి వల్లే ప్రపంచంలో ఇలాంటి గొప్ప సదుపాయాలు మన దేశానికి వచ్చినటువంటి సందర్భం. శాస్త్ర సాంకేతిక పరంగా ఈ దేశం 21వ శతాబ్దంలోకి పోవాలని కలలు కని అన్ని హంగులతో ఈ దేశాన్ని ముందుకెళ్ళి తీసుకెళ్ళిన ఘనత రాజీవ్ గాంధీ గాంధీ. యువత లేనిదే దేశం లేదు. దేశంలో యువత పాత్ర గణనీయంగా ఉండాలని ఆనాడు ఓటింగ్ వయసు లిమిట్ 21 నుంచి 18 ఏళ్ళకి తీసుకొచ్చినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. ఇలా దేశ భాగస్వామ్యంలో, దేశ నిర్మాణంలో భాగస్వామ్యంలో అవుతున్నటువంటి యువత అందరికీ కూడా ఆయన కల్పించినటువంటి ఓటు హక్కు వల్లే ఇవాళ భాగస్వామ్యంలో అవుతున్నటువంటి సందర్భం. నిరంతరం నిజాయితీగా నిష్పక్షపాతంగా దేశ ప్రధానిగా ఈ దేశానికి సేవలు చేసినటువంటి మహనీయుడు, భారత రత్న, మన ఆణిముత్యం రాజీవ్ గాంధీ గారు. చాలా దురదృష్టం, తీవ్రవాదులు వారిని పట్టణ పెట్టుకున్నారు. ఈ దేశం అఖండంగా ఉండాలని, ఈ దేశం శాంతియుతంగా ఉండాలని అహర్నిశలు పోరాడుతూ తన తల్లి ఇందిరాగాంధీ వలె రాజీవ్ గాంధీ కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానాయకుడు. భారత రత్న గారిని ప్రతి సంవత్సరం మనం స్మరించుకుంటా ఉన్నాం. పెద్దలు హనుమంతరావు గారు తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం వారిని స్మరించుకునే అవకాశం వారి విగ్రహం వద్ద మనకు కల్పిస్తూ ఉన్నాడు. దానికి కారణం రాజీవ్ గాంధీ గారికి ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యంత ప్రీతిపాత్ర నాయకుడు ఎవరు అంటే హనుమంతరావు గారు. సంజయ్ గాంధీ గారికి, రాజీవ్ గాంధీ గారికి వెన్నుదన్నుగా ఉండి ఆయన ప్రేమామణులు కనుగొన్నటువంటి నాయకుడు హనుమంతరావు గారు. వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాం. వారి కళలు సాకారం చేసే విధంగా మనం ముందుకు పోవాలి. మేమంతా కూడా వారు ఆనాడు దూరదృష్టితో నాటినటువంటి రాజకీయ మొక్కలు ఇలా దేశం మొత్తంలో వారు నాటిన రాజకీయ మొక్కలు వృక్షాలే దేశాన్ని పాలిస్తున్నటువంటి సందర్భం. వారి స్ఫూర్తితో వారు కన్న కళల్ని నిజం చేసే దశగా మనమందరం కూడా కృతనిష్టంతో ముందుకు నడవాల్సిందిగా మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ వారి పుత్రుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన దేశం ముందుకు సాగుతున్నటువంటి సందర్భం. భారతదేశాన్ని సమూలంగా చదవాలని భారత్ జోడో యాత్ర చేసి యాత్రలో వచ్చిన అనుభవాల దృష్ట్యా ఈ దేశంలో అందరికీ సమాన ఫలాలు రావాలని కోరుకొని కుల సర్వేకు శ్రీకారం చుట్టినటువంటి మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు. వారి ఆశయాన్ని తూచా తప్పకుండా పాలించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కుల సర్వే చేయడం, 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం కొన్ని ముఖ్యమైన ఘట్టాలుగా నేను చెప్తా ఉన్నాను. దాని కారణంగానే వారు నిరంతరం ఇంకా స్మరించుకునే అవకాశం కొరకు సెక్రటేరియట్ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని నెలకొట్టినటువంటి ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి. వారిని స్మరించుకునే విధంగా ఉండేందుకు యువకుల నాయకుడు కాబట్టి ఆయన పేరిట యువ వికాసం పేరిట ఇవాళ యువతకి భవితనిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. పెద్దల జానారెడ్డి గారికి ఉన్నారు, వారితో సుపరిస్థితులు, వారు మృదుగా ప్రేమగా ఉన్నటువంటి మహానాయకుడిని తీవ్రవాదులు పట్టణ పెట్టుకున్న దృష్ట్యా
ఇవాళ తీవ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్న మనం ఈ దేశంలో తీవ్రవాదం పెరగకుండా ఉండాలి, శాంతియుతంగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించినట్టు మహానాయకుడు రాజీవ్ గాంధీ యొక్క కళల్ని సాకారం చేసే దశగా ఏఐసిసి కానీ వాళ్ళ రాష్ట్రం నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. ముందుకు పోదాం. వారు మనకు స్ఫూర్తి. వారి కన్న కళను నిజం చేసే విధంగా యువకులందరం కూడా కలిసి సాగుదాము. ఈ రాష్ట్రంలో కూడా వారి కళని సాకారం చేద్దాం. యువకులకి పెద్దపీట వేద్దాం. యువకుల యొక్క పాత్రని రాజకీయంగా పెంచుదాం అనేటువంటి మాట ఈ సందర్భంగా సెలవు తీసుకుంటా ఉన్నాను. రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ.